పశ్చిమాసియా పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వేళ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఆచూకీ చెప్పిన వారికి 93 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది అమెరికా. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ తీవ్ర స్థాయిలో పరస్పరం దాడులు కొనసాగించుకుంటున్నాయి. టెహ్రాన్లో జరిగిన అల్ ఖుబ్జ్ పై వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హట్ అయిన కర్గ్ దీనిపై దాడి చేసినట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అటు ఇరాన్ కూడా ప్రతిదాడులను భీకరంగా కొనసాగిస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్టు మీద మరోసారి డ్రోన్లతో తీవ్ర స్థాయిలో దాడికి దిగింది ఇరాన్ ఆర్మీ. అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రకటించింది. $10 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 93 కోట్ల రూపాయలు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా ప్రకటించిన భారీ రివార్డ్ ఇది. ఆయన ఎక్కడున్నారన్న సమాచారం చెప్తే చాలు, వారికి ఈ మొత్తాన్ని ఇస్తాం అంటూ యుఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ముజ్తబాతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాబీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానీ సహా పలువురి పేర్లను అందులో పేర్కొన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా తెలియజేయాలని కోరింది. సమాచారం అందించిన వారికి పునరావాసం కల్పించనున్నట్లు కూడా వెల్లడించింది. ఇరాన్ సుప్రీంగా ఎవరు పగ్గాలు చేపట్టినా తమ తదుపరి టార్గెట్ ఆయనే అవుతారని ముందే ప్రకటించిన అమెరికా ఆ దిశగా ఈ భారీ నజరానాను ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆయన వారసుడిగా కుమారుడు ముజ్తబా ఖమేనీని ఎన్నుకున్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. కాగా ముజ్తబాను కొత్త నాయకునిగా ఎన్నుకోవడాన్ని తప్పుపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. మరోవైపు కొత్త సుప్రీంను కూడా అంతమొందిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలకు చెందిన ఏ నాయకుల జీవితాలకు తాను భరోసా ఇవ్వలేనని అన్నారు. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే రివార్డ్ ఫర్ జస్టిస్ ఈ ప్రోగ్రాం కింద అంతర్జాతీయ నేరస్తులు నెట్వర్క్ల సమాచారం అందించి వారిని పట్టుకోవడంలో సహాయపడిన వారికి $1 మిలియన్ రివార్డు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ముజ్తబా ఖమేనీ ఆచూకీ కానీ కీలక సమాచారం అందించిన వారికి రివార్డు ప్రకటించింది. కాగా ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖాన్ పై అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేని విధంగా మారినట్లు భావిస్తున్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అయితే వీటికి సంబంధించిన ఆధారాలు చూపలేదు. అమెరికా జరిపిన సైనిక చర్యల కారణంగా ఇరాన్ నాయకత్వం బలహీనపడింది. నిరాశతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భయంతో ఎలుకల్లా దాక్కున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ముజ్తబా ఖమేనీ తొలిసారి ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి చేశామంటూ అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరాన్పై శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో వైమానిక దాడులు చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇది ప్రపంచం కనీవిని ఎరుగని రీతిలో ఇరాన్ సైన్యాన్ని అణిచివేస్తున్నామని ఆయన తెలిపారు. ఇరాన్పై దాడుల సంఖ్యతో పాటు వాటి ఖచ్చిత్వాన్ని పెంచామన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పవిత్ర శుక్రవారం నాడు కూడా ఇరాన్ వ్యాప్తంగా అమెరికా ఇజ్రాయెల్ దళాలు భారీ ఎత్తున దాడులను కొనసాగించాయి. ప్రధానంగా సైనిక క్షిపణి కమాండ్ వ్యవస్థలనే లక్ష్యం చేసుకున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ప్రఖ్యాత ఫిర్దౌసీ స్క్వేర్ దగ్గర జరిగిన ఆల్ కుద్స్ డే ర్యాలీలో వేలాది ప్రజలు పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి. పేలుళ్లలో చాలా మందే మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఎంతమంది చనిపోయారనేది ప్రకటించలేదు. అయినప్పటికీ బెదరకుండా వేలాది మంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వీరంతా అమెరికాకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్ న్యాయ వ్యవస్థ చీఫ్ గులాం హుసేన్ మొహసోని ఎజై, రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరీజానీ తదితరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన ఖర్గ్ దీవిపై దాడి చేసినట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దాడిగా అభివర్ణిస్తూ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. తన ఆదేశాల మేరకు పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబు దాడుల్లో ఒకటని అమెరికా సెంట్రల్ కమాండ్ నిర్వహించిందని, ఇరాన్కు కీలకమైన ఖర్గ్ దీవిలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపారు. ఖర్గ్ దీవిలో ఉన్న చమురు మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల చమురు సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదు అని ట్రంప్ రాసుకొచ్చారు.
ఇరాన్పై సైనిక దాడులను రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవరినీ ఇంత తీవ్రంగా దెబ్బతీయలేదని ఆయన వ్యాఖ్యానించారు. So the situation in Iran is going very well. A lot of big hits today, a lot of big wins today, as you probably have heard militarily. And I think it's going very well, and it's a very good control. We'll see what's happening with the Straits. They continue to try and sabotage their own country in the Middle East, but it's been very, very strong militarily. ఇక ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపైన తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. 4 గాయపడ్డట్లు సమాచారం. దుబాయ్ పారిశ్రామిక ప్రాంతంపైన దాడులు జరిగాయి. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో ఒక భవనం భారీగా దెబ్బతిన్నది. అబుదాబి విమానాశ్రయ సమీపంలో కూడా డ్రోన్ దాడులతో మంటలు చెలరేగాయి. తమపైకి దూసుకొచ్చిన 7 ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను 27 డ్రోన్లను అడ్డుకున్నట్లు యుఏఈ ప్రకటించింది. ఓమన్లోని సోహర్ నగరంపై 2 డ్రోన్ దాడులు జరిగాయి. వాటిలో ఒకటి అల్ అవీ పారిశ్రామిక ప్రాంతాన్ని తాకడంతో అక్కడ పనిచేస్తున్న 2 భారతీయులు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటిదాకా మరణించిన భారతీయుల సంఖ్య 5కు చేరింది. అన్యాయంగా కార్చిన ప్రతి రక్తపు చుక్కకు అమెరికా, ఇజ్రాయెల్ మూల్యం చెల్లించాల్సిందేనని ఇరాన్ సైన్యం ప్రధాన కార్యాలయం ప్రకటించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశాయని తెలిపింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో 46వ దశను కూడా ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దశలో అమెరికా, ఇజ్రాయెల్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఇరాన్ క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లో 20కి పైగా పేలుళ్లు జరిగాయి. మధ్య ఇజ్రాయెల్లోని హోలెన్లో బహిరంగ ప్రదేశంలో ఇరాన్ మిసైల్ పడింది. ఖోర్రమ్ షహర్, గదర్, ఇమాద్, ఖైబర్ షెకాన్ వంటి హైటెక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను దెబ్బతీశామని, మనామా, ఎర్బిల్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేశామని పేర్కొంది. ఇంధనం నింపుతున్న అమెరికన్ విమానాన్ని కూల్చినట్లు ఐఆర్జీసీ తెలిపింది.